లాస్ట్ టైం మన రైడ్ తర్వాత మన X3 ఇక్కడ డ్యామేజ్ అయిందనమాట. పవర్ బటన్ మీకు కనిపిస్తుందా? దీన్ని ఇప్పుడు రిపేర్ చేయించాలంటే ఇండియాలో ఎక్కడ సర్వీస్ లేదు, అలాగా బయట కూడా ఎక్కడ చేయట్లేదు. కొన్ని చేస్తున్నారంటే ఈ లెన్స్ అనేది మారుస్తున్నారు. సో రిస్క్ చేసి మనం ఈ పవర్ బటన్ అడ్జస్ట్ అయ్యేలాగా ఏదో ఒకటి జుగాడ్ చేద్దామని ఈరోజు ఈ వీడియో స్టార్ట్ చేశాను. హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ Boy86. ఈరోజు మనం మన X3 పవర్ బటన్ చేంజ్ చేస్తున్నాం. ఇది మన రిస్క్తోనే. దానికి యాక్సరీస్ కట్టి ఇవన్నీ తెచ్చుకున్నాను. మెయిన్ ఇప్పటి వరకు ఈ 2 days ఎలా ఓడానో మీకు చూపెడతాను. దగ్గరికి రండి. మనం పూరి వెళ్ళాం కదా రైడ్కి, దాని తర్వాత మధ్యలో డ్యామేజ్ అయిపోయింది అనమాట. ఇది నెయిల్స్తో గట్టా ఒత్తడం వల్ల పోయింది. దానికి ఏం చేసామంటే ఈ చిన్న పేపర్ అనేది పెట్టి దీనిపైన సిగరెట్ అట్ట పెట్టి పవర్ బటన్లా ఇలా యూజ్ చేసుకొని వచ్చాను. చాలా కష్టం అయిపోతుంది, రిపేర్ చేయడానికి కూడా అవ్వదు ఇది. సో మన రిస్క్ బట్టి మనం అది ఇది ఆలోచించి ఇక్కడ చేయడానికి వచ్చాం. ప్రజెంట్ మనం చేసే జుగాడ్ ఏంటంటే MP3 రిమోట్ ఉంటుంది కదా, దీని బటన్ అనేది కట్ చేస్తాను. ఇది కూడా ఎందుకంటే ఇది బటన్స్లో వర్క్ అవుద్ది కదా, బ్యాక్ సైడ్ ఇది వస్తుంది అనమాట. దానికి ఇది కూడా పూర్తిగా హార్డ్ అయిపోయినట్టుంది, రబ్బర్ కేస్ అనేది. సో ముక్కలు అయిపోతుంది. పెట్టేటప్పుడు ఇంకా ముక్కలైపోతుంది. ఇప్పటికైతే వర్క్ అవుతుంది, ఇంకా ఒత్తడానికి అవుతుందో లేదో కూడా చూడాలి. ఇప్పటి వరకు జుగాడ్ చేసి ఇది మనం అటాచ్ చేసాం కెమెరాకి, బాగానే వర్క్ అవుతుంది. ఇంకా ఇది ఒత్తుకోవడానికి పైకి రావడానికి కూడా మనం డబుల్ టేప్ అనేది యూజ్ చేసి పై వరకు తెచ్చాడు బటన్ది. ఇప్పుడు వచ్చేసి మ్యాటర్ ఇంకా దీనిపైన వాటర్ ప్రూఫ్లో పనిచేయడానికి స్టిక్కరింగ్ కూడా అంటిస్తే ఇంకా పని అయిపోయినట్టే. ఇది అంటించాక ఫైనల్గా ఎలా ఉన్నదో ఎలా వర్క్ చేస్తుందో మీకు చూపెడతాను, చూడండి. మీరు ఎవరైతే ఇలా ట్రై చేయొద్దు మ్యాక్సిమం, మరి తప్పదు అంటే ట్రై చేయడం తప్పించి మ్యాక్సిమం ట్రై చేయకండి. రిపేర్ చేయించుకోవడానికి చూడండి. ప్రజెంట్ ఇదైతే అంటించాం కానీ ఇది అంటుకోవట్లేదు. సో బ్లాక్ది హీట్ చేసి దీన్ని అంటిస్తున్నాం ఇంకా దీనిపైన స్టిక్కరింగ్కి. కొంచెం హీట్ చేయకుండా పర్లేదు, ఇక్కడ హిట్ చేస్తుంది మన బంతి గారే. చూడండి అంటిందిరా. కాకపోతే ఇప్పుడు గ్లాస్ వచ్చేద్దాం పక్క. ఫైనల్గా 2 hours తర్వాత కష్టపడితే ఇదంతా సెట్ అయింది. వాటర్ ప్రూఫ్ కూడా పోకుండా చుట్టూ ఇంకా టేప్ కూడా వేసేసాం. అంటే పర్ఫెక్ట్ అని చెప్పలేను కానీ ముందున్న దాని మీద అయితే బెటర్. ఎందుకంటే ముందు స్విచ్ ఉండేది కాదు కదా, ఇది స్విచ్లో ఇది పనిచేస్తుంది, బాగానే ఉంది వర్క్. దీనిపైన ఇంకా మనం కేసు వేసేస్తాం కాబట్టి ఇంకా తీయాల్సిన పని కూడా ఉండదు.
వర్క్ అవుతుంది కనిపిస్తుందా? ఎవరైనా ఎంతవరకు మన ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ కూడా ఆల్లో పెట్టుకోండి ఇలాంటి వీడియోస్ గురించి. ఇంకా X3 గురించి ఇంకేమైనా మీకు కంప్లైంట్స్ కానీ ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కింద కామెంట్ చేయండి. మన ముందు పెట్టే వీడియోస్ కూడా చూసి మనల్ని సపోర్ట్ చేయండి. ఇంకా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.